జ్యోతిష్య పాఠములకు మీ అందరికీ కూడా స్వాగతం. ఇంతవరకు జ్యోతిష్య పాఠంలో మనం గ్రహాల గురించి, రాశుల గురించి, గ్రహాల యొక్క బలము, ఉచ్చ, స్వక్షేత్రము, నీచ, ఈ విషయాలు, తర్వాత గ్రహాలు కారకత్వాలు, భావస్థానాలు, కారకత్వాలు, ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఇలాంటి బేసిక్ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అది దాంతోపాటు గత వారం ద్వాదశ భావస్థానాలను చూసాం. 12 భావాలు మనిషి చేసుకున్నటువంటి గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని పాపాన్ని సూచించే భావాలను మనం తెలుసుకున్నాం. జాతకం అంటేనే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మనం గత సంవత్సరం చదువులలో మనం ఎంత ఎఫిషియన్సీ ఎంత ఉందని చెప్పేసేయచ్చు. 10వ తరగతి మార్క్ లిస్ట్ చూసో, లేకపోతే పాస్ అయ్యాడా, ఎంత పర్సెంట్తో పాస్ అయ్యాడు అన్నదాన్ని చూసిన తర్వాత అతను చదువుకునే స్థాయి, అతని స్థాయి ఎలా ఉందో చెప్పేసేయచ్చు. ఫస్ట్ క్లాస్ వచ్చాడు, డిస్టింక్షన్ వచ్చిందంటే బ్రిలియంట్ అని చెప్పచ్చు. ఫస్ట్ క్లాస్ అంటే పర్లేదు, 60% బాగా అనుకూలంగా తెచ్చుకున్నాడని చెప్పచ్చు. సెకండ్ క్లాస్ అయితే యావరేజ్ స్టూడెంట్ అని చెప్పచ్చు. పాస్ అయ్యాడంటే ఏంటి, జస్ట్ నాలెడ్జ్ ఉంది అంతవరకు చెప్పుకోవచ్చు. అంతకు మించి వాయిస్ స్లోగా ఉందా అందరికీ చూడండి ఒకసారి. అందరికీ వాయిస్ తక్కువగా ఉందంటే ఒకసారి మెసేజ్ చేయండి. ఎవరో ఒకరు వాయిస్ స్లోగా ఉందని చెప్పారు, ఒకసారి చూడండి. ఎందుకంటే సమ్టైమ్స్ ఇంటర్నెట్ కనెక్షన్ వీక్గా ఉన్న, వాయిస్ వాల్యూమ్ లోగా ఉన్నా కూడా ఈ రకమైనటువంటి సమస్యలు రావచ్చు. అందరికీ అలాగే ఉన్నట్టయితే నేను ఒకసారి రీస్టార్ట్ చేస్తాను. అలాగే తర్వాత పూర్వపుణ్యాన్ని పూర్వపాపాన్ని సూచించేటటువంటి ద్వాదశ స్థానాలను మనం చూసాం. తనుస్థానము, ధనస్థానము, కనిష్ట భ్రాతృస్థానము, సుఖస్థానము, సంతాన స్థానము, రుణము, రోగము, శత్రుస్థానము, కళత్రము, వియోగము, భాగ్యస్థానము, కర్మస్థానము, లాభస్థానము, వ్యయస్థానం. ఈ విధంగా ద్వాదశ భావాలు గత జన్మ నుంచి మనం ఈ జన్మలోకి తీసుకొచ్చినటువంటి పుణ్య పాపాలను, దాని యొక్క రేషియో ఎంత ఉంది, పుణ్యం ఎక్కువ ఉందా పాపం ఎక్కువ ఉందా అనేది ఈ స్థానాలను బట్టి, ఆ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అది మనం దాని ఎంత బలం ఉంది ఎలా అనేది మనం ముందు తరగతుల్లో మనం నేర్చుకుందాం. దాంతోపాటు మనం గత వారం పాఠంలో కేంద్ర కోణ స్థానాల గురించి నేర్చుకున్నాం. ఈ ద్వాదశ స్థాన భావాలని పుణ్యం అంటే ఎలాంటి పుణ్యం, ఫలితాన్ని ఆశించి చేసినటువంటి పుణ్యము, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా తాను కర్తవ్యం చేయడం ద్వారా వచ్చినటువంటి పుణ్యము, అదేవిధంగా పాప విషయంలో అయితే సామాన్యమైనటువంటి పాపమా, లేదా గత జన్మలో చాలా అత్యుత్కటమైనటువంటి పాపం చేసుకోవడం ద్వారా వచ్చినదా అని మనం చూడడానికి కేటగిరీస్ చేసాం. దీనికి సంబంధించి మనం గత వారం పాఠంలో మనం నేర్చుకున్నాం. ఒకసారి అంతా మనం నేర్చుకున్నంత సమరైజ్ చేసుకుంటే మనిషికి కావాల్సింది ఏంటి, విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. ఈ విషయాలకే మనం జ్యోతిష్యుడిని సంప్రదించడం అని జరుగుతుంది. మిగిలిన ఏ విషయాలకి మనకు జ్యోతిష్యుడి యొక్క అంత అవసరం ఉండదు. నేను భగవంతుడి వైపు సాధన చేయాలి, నాకు ఇంకా ఎన్ని జన్మలు ఉంది, భగవంతుడికి నేను ఎంత దూరంలో ఉన్నాను, అలాంటివి ఎవరు ప్రశ్నలు అడగరు. సామాన్యంగా అందరికీ ఉన్నటువంటి కామన్ ఐడియా ఏంటంటే, కామన్ కోరికలు వచ్చి విద్య బాగుండాలి, వివాహం ఉద్యోగం రావాలి, మంచి వివాహం జరగాలి, సంతానం కలగాలి. సంతానం అయిందనుకోండి, మళ్ళీ వాళ్లకు విద్య, వాళ్ళకు ఉద్యోగము, మళ్ళీ వాళ్ళకు వివాహము, సంతానం. తర్వాత వాళ్ళకు మనవాళ్ళు పుట్టారనుకోండి, మనవాళ్ళకు విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. అక్కడితో ఒక జనరేషన్ క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ కొద్ది సాఫ్ట్గా జరగాలంటే కొద్దిగా ధనం కావాలి, మినిమం బేసిక్ నీడ్స్ కావాలి. ఒక ఇల్లు కావాలి,
తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక వాహనం కావాలి. ఏదైనా చిన్నపాటి చికాకులు ఏర్పడ్డా, ఆరోగ్య సమస్యలు వచ్చినా కొద్దిగా డబ్బు కావాలి. ఇవన్నీ అడిషనల్. ఇవన్నీ కూడా అందరికీ కామన్గా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉండొచ్చు. బట్ అందరికీ కలిపి ఉన్న కోరిక ఇవే: విద్య, ఉద్యోగ, వివాహం, సంతానం. ఆ విషయాల్లోని మనం చాలా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఇవాల్టి పాఠంలో మనం చూసినట్టయితే విద్యాస్థానానికి బుధుడు కారకుడు, విద్యాస్థానానికి అధిపతి చతుర్థ స్థానాధిపతి. అదే ఉద్యోగం తీసుకున్నట్టయితే కారకుడు వచ్చి శని లేక సూర్యుడు అవుతాడు. పని చేయడము అనేది శని, పని చేయించడము అంటే లీడర్షిప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ అంతా కూడా సూర్యుడు సూచిస్తాడు. దానికి సంబంధించిన పుణ్యం అయితే 10వ ఇంటి అధిపతి ఎవరైతే అవుతాడో అతను సూచిస్తాడు. శుక్రుడు దాంపత్య జీవనానికి, సుఖానికి కావలసినటువంటి సంస్కారం, స్కిల్ ఉందా అని సూచిస్తాడు. సప్తమాధిపతి మన భోగానికి కావలసినటువంటి పుణ్యము చేసి ఉన్నాడా లేదని సూచిస్తుంది. సంతాన విషయంలో సంతానకారకుడు గురువు. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఒక రకమైనటువంటి బాంధవ్యం ఏ విధంగా ఉంటుందనేది గురువు సూచిస్తాడు. పిల్లలు కలగడానికి కావలసినటువంటి పుణ్యము పంచమాధిపతి సూచిస్తాడు. అదేవిధంగా ఇంటికి కావలసినటువంటి యోగము కుజుడు, దానికి సంబంధించిన పుణ్యము చతుర్థాధిపతి. వాహనకారకుడు శుక్రుడు, దానికి సంబంధించిన పుణ్యం ఉండాలంటే చతుర్థ స్థానము, పుణ్యమో పాపము ఆ స్థానం అనేది సూచిస్తుంది. ఇది మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి భావస్థానాలకి మనకు కావలసిన విషయాలు. ఇక మనం ఇవాళ పాఠంలో కొత్త విషయాలు నేర్చుకున్నాం. యోగకారకుడు అంటే ఎవరు? యోగము అంటే మనకు వేరు సబ్జెక్ట్స్లో వేరుగా అర్థాలు ఇస్తుంది. ఆధ్యాత్మిక మనం తత్వశాస్త్రంలో వెళ్ళామనుకోండి, ఫిలాసఫీకి వెళ్తే యోగము అంటే ఏంటంటే సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీత, ఉపనిషత్తులు ఇలాంటి వాటిలో చెప్తారు. సమత్వం యోగ ఉచ్యతే. అన్నిటినీ సమానంగా తీసుకోవడాన్ని యోగము అంటాము. చల్లదనమైనా వేడి అయినా నాకు రెండూ ఒకటే. మంచివాడైనా చెడ్డవాడైనా నేను చూసే దృష్టి ఒకటే. అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని యోగము అంటాం. మనం యోగము అనడానికన్నా ఉపయోగము అనే దాన్ని ఎక్కువ వాడతాం. వ్యవహారం వాడి వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? యోగం అంటే బెనిఫిట్, ఉపయోగం అంటే బెనిఫిట్కి సమాంతరమైనది లేక దానికి సహాయకరమైనది అని అర్థం. మన బెనిఫిట్ చూసుకుంటాం, ఆ బెనిఫిట్కి ఎవరి దగ్గర నుంచి సహకారం లభిస్తే దాన్ని ఉపయోగము అంటాం. ఉపవాసము, ఉపనిషత్తు, ఉపనయనము, ఉపశమము, ఇలాంటి ఉపశబ్దం అంటే అర్థం ఏంటంటే దగ్గరగా, మనకు ఆ యోగానికి దగ్గరగానే ఉండాలి. యోగం ఉంటే ఎగ్జాక్ట్లీ మనకి ఎంత కావాలో అంత, మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని పొందడాన్ని యోగం అంటాం. పూర్తిగా పొందకపోయినా కనీసం ఆ దరిదాపులకైనా రావాలి, దాన్ని మనం ఉపయోగము అంటాం. వ్యవహారంలో వాడే పదాలు ఇవన్నీ. సో యోగం అనేది కలగాలంటే ఏం చేయాలి? జీవితంలో యోగం కలగడం అంటే ఒక రకంగా బ్యాలెన్స్డ్గా వెళ్ళడం. బ్యాలెన్స్డ్గా మనకి ఎలా బ్యాలెన్స్ అవుతుంది? శారీరకమైనటువంటి సుఖము కావాలి, మానసికమైనటువంటి తృప్తి కావాలి. ఇది రెండు ఉంటేనే మనిషి జీవితంలో బ్యాలెన్స్డ్గా వెళ్ళగలడు. శారీరకంగా కంఫర్ట్ ఇచ్చే అన్నీ ఉన్నాయి, ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు అంటే అది వస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. దాని ద్వారా ఏమైనా విపరీతాలు జరిగాయి అనుకోండి, కష్టం. ప్రతి ఒక్కడు ఒక్కదానికి మాత్రం ప్రిపేర్ అవుతాడు, ఇంకో యాంగిల్లో ప్రిపేర్ అవ్వడు. విద్య కావాలి, మంచి మార్కులు రావాలి, మంచిది. కానీ నాకు మాత్రమే మంచి మార్కులు రావాలి, పక్కింటి వాడికి రాకూడదు. వాడికి వచ్చిందని కూడా దుఃఖం వస్తుంది. ఉద్యోగము, నాకు మంచి ఉద్యోగం రావాలి, కానీ బాసు ఎవ్వరు నన్ను ఏం తిట్టకూడదు, ఎలాంటి పనులు చెప్పకూడదు. వివాహం అవ్వాలి, భార్య లేక భర్త చాలా అనుకూలంగా ఉండాలి. నాకు నచ్చినట్లు నాకు నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారనుకోండి, అప్పుడు మనకు కోపం వస్తుంది. సంతానము అంతే, మనకు కావాల్సిన మనం చెప్పిన మాట వినాలి. వినకపోవడం వల్ల రెండో విధంగా మనము ప్రిపేర్ అవ్వము. మనదంతా ఒకే ప్లాన్ ఉంటుంది, ప్లాన్ బి అలాంటివన్నీ ఏమి ఉండవు. కాకపోతే జీవితంలో, మనిషి జీవితంలో సుఖము దుఃఖము రెండూ ఉంటాయండి. జాతకం అనేది సుఖాన్ని సూచిస్తుంది, దుఃఖాన్ని సూచిస్తుంది. ఒక విద్యార్థికి ఏదైనా ఒక సబ్జెక్ట్లో 65 మార్కులు 75 మార్కులు వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం? చాలా గొప్పగా భావిస్తాం.
75 మార్కులు వచ్చిందంటే అర్థం ఏంటి? 25 మార్కులు రాలేదు అని అర్థం. ఒక రకంగా చూస్తే 75% బాగొచ్చు, బట్ 25% రాలేదుగా. 90 మార్క్స్ వచ్చినా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఒక 10% మిగిలే ఉంది అని వస్తుంది. అదేవిధంగా పుణ్యము ఒకటి ఉంటే సరిపోదు, పాపం కూడా ఉంటుంది. అది లేకుండా ఉండాలి. ఒట్టి పుణ్యమే ఉందనుకోండి, మనం సుఖపడాలి, ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా ఉన్నది జరగాలంటే ఒట్టి పుణ్యమే ఉండాలి, పాపం ఉండకూడదు. అలా పాపం లేదనుకోండి, మనకు మనిషి దేహం రాదు, దేవతా శరీరం వస్తుంది. లేదు నాకు ఒట్టి పాపమే ఉంది, పుణ్యం కొద్దిగా కూడా చేసుకోలేదంటే పశుపక్షాదులుగా ఏదైనా ఒక శరీరం వస్తుంది. పుణ్యము పాపము రెండూ చేసుకున్నప్పుడు అవి రెండూ అనుభవించాల్సిన సందర్భం ఉంటేనే మనిషిగా పుడతాడు. రెండు ఉంటూ బ్యాలెన్స్డ్గా అవుతుంది. ఇక్కడ యోగాని ఇచ్చేవాడు ఎప్పుడు అంటే బ్యాలెన్స్ లైఫ్ని ఎవరైతే ఇస్తారో దాన్ని యోగము లేకపోతే యోగకారకుడు అంటాం. అది ఎలా అంటే, యోగం ఉండాలి అంటే జాతక ప్రకారము భౌతికమైనటువంటి సుఖము ఉండాలి, అట్ ద సేమ్ టైం పారమార్థికమైనటువంటి సుఖము ఉండాలి. 2 రకాల సుఖాలు ఉండాలండి. 2 రకాల పుణ్యము ఉంటే అతనికి జీవితం బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. శారీరకంగా కంఫర్ట్గా ఉండాలి, మానసికంగా కంఫర్ట్గా ఉండాలి. శారీరకంగా కంఫర్ట్ ఉండాలంటే కోరుకున్న మినిమం బేసిక్ ఏదైతే కోరుకుంటాడో అవన్నీ ఉండాలి. విద్య, ఉద్యోగము, వివాహం, సంతానం చాలా ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు కలగదు. అదేవిధంగా మెంటల్ స్ట్రెస్ కూడా తక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మానసికంగా అనుకూలంగా స్వీకరించేటటువంటి మనస్తత్వం ఉండాలి, దానికి జ్ఞానం ఉండాలి అంటాం. ఏదైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లం ఇచ్చింది అనుకోండి, దాని గురించి మనం తెలుసుకుంటే సాల్వ్ చేసుకోవడం ఈజీ. భగవద్గీతలో ఒక చోట ఒక మాట చెప్తారు, 2 వ్యక్తులకు ఎప్పటికీ సమస్యలు రావండి. ఎవరు ఆ 2 వ్యక్తులు అంటే, ఒకడు అన్నీ తెలిసిన వాడికి సమస్య రాదు, జ్ఞానం ఎక్కువ ఉన్నవాడికి ఆ సమస్య ఎందుకు వస్తుందో తెలుసు, నెక్స్ట్ టైం రాకుండా వాడు జాగ్రత్త పడగలడు. రెండవ వ్యక్తి ఎవరు అంటే, ఏమీ తెలియని వాడికి కూడా సమస్య ఉండదు, ఎందుకంటే అతనికి సమస్య ఉన్న విషయం కూడా తెలియదు, అలా బతికేస్తూ ఉంటారు. వాడికి కూడా జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైతే తెలియదు అంటే కొద్దిగా తెలుసు, పోనీ తెలుసా అంటే తెలియదు. సగం తెలిసి సగం తెలియకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవితంలో నరకం ఏర్పడుతుంది. కాబట్టి మనిషికి జ్ఞానం అనేది ఉన్నట్టయితే సమస్యలు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. ఒకవేళ సమస్యలు వచ్చినా కూడా అతను సాల్వ్ చేసుకోగలడు. దానికి జ్ఞానం కావాలి, దానికి డిసిప్లైన్ కావాలి. డిసిప్లైన్ అంటే మనం ఏమంటామంటే సిస్టమేటిక్, మన యొక్క వైదిక భాషలో ధర్మము అంటాం. ధర్మము ఈజ్ నథింగ్ బట్ డిసిప్లైన్, క్రమశిక్షణ అని అర్థం. ఇది కూడా ఉండాలి. యోగంతో పాటు ఈ 2 ఎవరికైతే ఉంటుందో అతనికి యోగం ఉంది అని అర్థం. సో జ్యోతిశాస్త్రంలో మనం ఎలా చూస్తాము అన్నట్టయితే, యోగకారకుడు అంటే మనకు కేంద్ర స్థానాలు ఏవి సూచిస్తాయి? కేంద్ర స్థానాలు అంటే 4, 7, 10. ఇది ఏం సూచిస్తుందంటే మనిషికి లౌకికమైనటువంటి సుఖాన్ని సూచిస్తుంది, భౌతికంగా మనం అనుభవించేటటువంటి సుఖాన్ని సూచిస్తుంది. 4వ ఇల్లు అంటే ఏంటి? కంఫర్ట్. 7వ ఇల్లు అంటే ఏంటి? ప్లెజర్స్. 10వ ఇల్లు అంటే ఏంటి? పవర్. మనిషికి 3 ఉన్నట్టయితే అతనికి భౌతికమైనటువంటి కంఫర్ట్ ఉంటుంది. 4వ ఇల్లు అంటే మంచి విద్య వస్తుంది, విద్య వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వచ్చిన తర్వాత ప్లెజర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే మన వాళ్ళు వెనకటికి చెప్పేవారు, విద్యా దదాతి వినయం, వినయత్వా పాత్రతాం, పాత్రత ధనమాప్నోతి, ధనాధర్మ తతత్సుఖం అంటారు. విద్య ద్వారా వినయాన్ని పొందొచ్చు. మీకు వినయం ఉందనుకోండి, ఒబీడియంట్ ఉందనుకోండి, పాత్రత ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే పాత్రత్వ ధనమాప్నోతి డబ్బు వస్తుంది, ధనాత్ ధర్మ తతత్సుఖం. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలిస్తే నీకు సుఖం లభిస్తుంది. ఎలా ఖర్చు పెట్టాలంటే జ్ఞానం కావాలి, ఎలా ఖర్చు పెట్టాలంటే మీకు కొద్దిగా డిసిప్లైన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి. అవి 2 ఉన్నాయనుకోండి చాలా సంతోషంగా బతికేయచ్చు. సినిమా ఇండస్ట్రీ చూడండి, క్రమశిక్షణతో ఉండి 3 తరాలు 4 తరాలు తిన్నా తరగనటువంటి ఆస్తి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ సంపాదించి సినిమాలు తీసి పిల్లలకి ఇచ్చే లోపలే పాడైపోయిన వాళ్ళు కూడా చాలామంది మనకు రోల్ మోడల్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక. కాబట్టి
మనకు కంఫర్టు, ప్లెజర్స్, పవర్ ఉండడమే కాదు, దాంతోపాటు కొద్దిగా డిసిప్లిన్ కూడా ఉన్నట్టయితే అతని యొక్క జీవితం బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. కాబట్టి కేంద్ర స్థానాలు మనిషికి యొక్క ప్లెజర్స్ని సూచిస్తాయి. త్రికోణ స్థానాలు మనిషి యొక్క డిసిప్లిన్ ప్లస్ నాలెడ్జ్ని సూచిస్తాయి. పంచమ స్థానం అంటే నాలెడ్జ్, 9th హౌస్ 9వ స్థానం అంటే డిసిప్లిన్. ఈ రెండు కూడా చాలా ముఖ్యం మనిషికి. ఇక్కడ యోగకారకుడు అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఏ ఒక గ్రహానికైతే, ప్రతి ఒక్క గ్రహానికి రెండేసి ఇళ్ళు ఉన్నాయిగా, ఎక్సెప్ట్ సూర్యచంద్రులు, వాళ్ళకి ఒక్కొక్క ఇల్లే ఉంది. రాహుకేతులకైతే ఇళ్ళే లేవు. ఎవరికైతే రెండు ఇళ్ళులు ఉన్నాయో వారికి ఒక ఇల్లేమో కేంద్ర స్థానం అవ్వాలి, రెండవ ఇల్లు త్రికోణ స్థానం అవ్వాలి. ఒక కేంద్రాధిపత్యము, ఒక త్రికోణాధిపత్యము ఏ గ్రహానికైతే వస్తుందో ఆ గ్రహము మన జీవితాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తుంది. బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి పుణ్యం ఉంది అని అర్థం. అది యోగకారకుడు. మొత్తం చార్ట్ని గవర్న చేస్తాడని చెప్పుకోవచ్చు. ఆ గ్రహము మన యొక్క సంతోషానికి పునాది అని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర స్థానంలో ఉంటే 4, 7, 10, త్రికోణ స్థానాలు ఉంటే 5, 9. ఏ గ్రహానికైతే ఒక కేంద్ర స్థానము, ఒక త్రికోణ స్థానము వస్తుందో ఆ గ్రహము యోగకారకుడు అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మొదటిగా మేష లగ్నం తీసుకుందాం. మేషాన్ని లగ్నం చేసుకుంటే అక్కడి నుంచి 1, 2, 3 అన్ని హౌసెస్ మన భావస్థానాలు లెక్కిస్తే లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు అవుతాడు. మేష లగ్నానికి కుజుడు అధిపతి ఆ భావస్థానానికి. అదేవిధంగా కుజుడికి ఇంకొక ఇల్లు కూడా ఉంది, అది 8వ ఇల్లు అవుతుంది. లగ్నం అనేది కేంద్రము, కోణము రెండిటి కింది వస్తుంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయం. కాబట్టి కుజుడు యోగకారకుడిగా క్వాలిఫై అవ్వడు. నెక్స్ట్ శుక్రుని తీసుకుందాం. 2వ ఇంటికి ఓనర్ అవుతాడు శుక్రుడు. అదేవిధంగా 7వ ఇంటికి ఓనర్. 7వ ఇల్లేమో కేంద్ర స్థానం బాగానే ఉంది, బట్ 2వ ఇల్లు ఏమైంది? త్రికోణ స్థానం కాదు కదా. సో శుక్రుడు యోగకారకుడు కాజాలడు. నెక్స్ట్ బుధుడు 3వ ఇంటి అధిపతి, అదేవిధంగా 6వ ఇంటి అధిపతి. 3, 6, 2 కూడా కేంద్రము కాదు, త్రికోణ స్థానము కాదు. ఇక సూర్యచంద్రాదులు క్వాలిఫై అవ్వరు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఇల్లే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ గురువు 9వ ఇంటి అధిపతి అవుతాడు, 12వ ఇంటి అధిపతి అవుతాడు. 9వ ఇల్లు త్రికోణ స్థానమే, కానీ 12వ ఇల్లు త్రికోణ స్థానం కాదుగా, కేంద్ర స్థానం కాదుగా, కాబట్టి అతను కూడా క్వాలిఫై అవ్వడు. ఇక శని విషయానికి వస్తే 10వ ఇల్లు ఏమో కేంద్ర స్థానం అవుతుంది, కానీ 11వ ఇల్లు అయితే త్రికోణ స్థానం కాదు. కాబట్టి మేష లగ్నానికి ఎవరూ కూడా యోగకారకులు లేరు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృషభ లగ్నాన్ని తీసుకుందాం. వృషభ లగ్నానికి శుక్రుడికి లగ్నాధిపతి మళ్ళీ 6వ ఇంటి అధిపతి అవుతాడు, కాబట్టి ఒక కేంద్రము కాదు, త్రికోణము కాదు, అతను క్వాలిఫై అవ్వడు. బుధుడికి 2, 5 ఇంటి అధిపతి అవుతాడు. 5వ ఇల్లు త్రికోణ స్థానము, బట్ 2వ ఇల్లు కేంద్ర స్థానం కాదు. ఇక చంద్రుడు, సూర్యుడు క్వాలిఫై అవ్వరు. ఇక కుజుడు 7వ ఇంటి అధిపతి, 12వ ఇంటి అధిపతి. 7వ ఇంటి అధిపతి కేంద్ర స్థానమే, బట్ 12వ ఇల్లు త్రికోణ స్థానం కాదు. ఇక గురువు 8, 11 2 ఇళ్ళు కూడా క్వాలిఫై అవ్వదు. ఇక శనిని తీసుకుంటే 9, 10 ఇంటి అధిపతి అవుతాడు. 9వ ఇల్లేమో త్రికోణ స్థానము, 10వ ఇల్లేమో కేంద్ర స్థానము. కాబట్టి వృషభ లగ్న జాతకానికి శని యోగకారకుడు అవుతాడు. శని పాపగ్రహం అయినప్పటికీ కూడా ఒక త్రికోణ స్థానానికి, ఒక కేంద్ర స్థానానికి అధిపతి అవుతాడు. సో కాబట్టి అతను యోగాన్ని సూచిస్తాడు. ఆ జాతకానికి శని చాలా మంచివాడుగా మనం ట్రీట్ చేయొచ్చు. సో వృషభ లగ్న జాతకంలో పుట్టిన వారికి శని యోగకారకుడు అవుతాడు. అలానే యోగాన్ని ఇచ్చేస్తాడని కాదు, ఆ శని జాతకంలో ఎక్కడున్నాడు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ యోగకారకుడు అనే కాన్సెప్ట్ ప్రకారం వృషభ లగ్నానికి శని యోగకారకుడు అవుతాడు అన్నది మాత్రమే మనం నేర్చుకుంటాం. అతడు రిజల్ట్ ఇస్తాడు కదా మన తర్వాత సంగతి. ఎప్పుడు ఇస్తాడు, అసలు ఇస్తాడా లేదా, ఇస్తే ఏమి ఇస్తాడు అనేది నెక్స్ట్ సంగతి. తర్వాత ఇక ఇలా మనము 12 లగ్నాలకి వేసినట్టయితే 6 లగ్నాలకు మాత్రమే యోగకారకులు ఉన్నారు. వృషభ లగ్నానికి ఏమో శని యోగకారకుడు అవుతాడు, 9, 10 ఇంటి అధిపతి అవుతాడు. తులా లగ్నానికి తర్వాత శని యోగకారకుడు అవుతాడు, 4, 5 ఇంటి అధిపతి అవుతాడు. 4వ ఇల్లు కేంద్రము, 5వ ఇల్లు త్రికోణ స్థానం. అదేవిధంగా కర్క రాశికి
కుజుడికి యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే కుజుడు 5వ ఇంటి అధిపతి అవుతాడు, 10వ ఇంటి అధిపతి అవుతాడు. సింహ లగ్నానికి 4, 9 ఇంటి అధిపతి అవుతాడు కుజుడు, కాబట్టి కుజుడు యోగకారకుడు. మకర లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, 5, 10 ఇంటి అధిపతి. కుంభ లగ్నానికి 4, 9 అధిపతి శుక్రుడు అవుతాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీ. వృషభము, తుల ఈ 2 లగ్నాలు కూడా శుక్రుడి యొక్క లగ్నాలు. శుక్రుడి యొక్క లగ్నాలకు శని యోగకారకుడు అవుతాడు. అదేవిధంగా మకరము, కుంభము అనేది శని లగ్నాలు, శుక్రుడు యోగకారకుడు అవుతాడు. శుక్రుడు మళ్ళీ శని ఇద్దరు మిత్రులు, కాబట్టి శుక్ర లగ్నానికి శని యోగకారకుడు, శని లగ్నాలకి శుక్ర యోగకారకుడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అదేవిధంగా చంద్ర సూర్య లగ్నాలకు కుజుడు యోగకారకుడు, అందరూ కూడా మిత్రులు అవుతారు. సో కావున కర్కసింహ లగ్నాలకు కుజుడు యోగకారకుడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ యోగకారకుడు మనం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మిగిలిన లగ్నాలకు లేవండి. తర్వాత ఈ యోగకారకులు ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే యోగకారకులు అయినా కూడా ఆ యోగకారకుడు ఫలితం ఇవ్వాలి. అందరికీ ఫలితం ఇస్తాడని చెప్పలేం. ఎవరికైతే గత జన్మలో జ్ఞానము సంపాదించాలి, అదేవిధంగా పుణ్యము చేసుకుని ఉండాలి, ఈ 2 ఎవరు చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ జాతకంలో ఈ యోగకారకుడు అనేవాడు బలిష్టంగా ఉన్నట్టు సూచిస్తాడు. లేకపోతే అది బలిష్టంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో యోగకారకుడైనా కూడా అతను ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇస్తే యంగ్ ఏజ్లో ఇచ్చేస్తాడు, లేకపోతే ఓల్డ్ ఏజ్లో ఇస్తాడు. 2 ఉపయోగపడవు. అనుకున్న సమయానికి ఫలం రావాలి. అది మనం ప్రెడిక్షన్లో వాటి గురించి మనం నేర్చుకుందాం. తర్వాత రెండవ కాన్సెప్ట్ వచ్చి కేంద్రాధిపత్య దోషము అంటాం. ఇది మనకు ప్రెడిక్షన్లో వచ్చే పేర్లు అవన్నీ. కేంద్ర ఆధిపత్య దోషం. ఈ కేంద్రాధిపత్య దోషం నేర్చుకునే ముందు మనం మొదట ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. శుభగ్రహాలు, పాపగ్రహాలు అంటే ఎవరు? ఏ గ్రహం శుభగ్రహం అవుతుంది, ఏ గ్రహం పాపగ్రహం అవుతుంది? ఒక బైఫర్కేషన్, దాన్ని మనం ముందుగా నేర్చుకుందాం. ఇక్కడ వ్యవహారంలో శుభము పాపము అంటే మనకు తెలుసు. శుభము అంటే పుణ్యము, పాపము అంటే మనకు తెలుసు పాపం. ఇక్కడ గ్రహాల్లో మంచివారు చెడ్డవారు అనేది ఉండవండి. అన్ని గ్రహాలు చాలా మంచివి. భగవంతుడు వారికి అంత ఎలివేటెడ్ ప్లేస్లో ఇచ్చాడంటే వాళ్ళలో చెడ్డవాడు మంచివాడని అర్థం కాదు. మనిషి చేసుకున్నటువంటి పుణ్య పాపాలలో ఇతను మంచి చేశాడని, ఇతను చెడు చేశాడని సూచించడానికి ఉన్నటువంటి గ్రహాలంతే. కేవలం గ్రహాలు సూచిస్తాయి. ఆ గ్రహాలకి శుభము అశుభం అనేది ఏమి ఉండదు. వ్యవహారంలో వచ్చేటప్పటికి మనం ఎలా చెప్తాం, నీ జాతకంలో శని బాగలేదయా, శని పాపి అయి ఉన్నాడు, శని చెడు ఇస్తాడు మీకు, అలా గ్రహాలపైన మనము చెడు ఆపాదించడం జరుగుతుంది. కానీ రియాలిటీకి ఎలా ఉంటుందంటే ఆ గ్రహం సూచిస్తుంది అంతే. ఎందుకంటే మన దగ్గర ఎవరైనా వచ్చి జాతకం అడిగారనుకోండి, ఆల్రెడీ అతను ఒక సమస్యతో వచ్చి ఉంటాడు. ఆల్రెడీ ఆ సమస్యతో వచ్చిన వాడిని గ్రహాలన్నీ చాలా మంచివి, నువ్వు పూర్వజన్మలో పాపం చేసుకున్నావు, ఆ పాపం అనేది ఇప్పుడు ఫలితం ఇస్తుందంటే అతను ఆల్రెడీ ఇంకొద్దిగా నొప్పేస్తుంది, అతనికి మరింత దుఃఖానికి లోనవుతాడు. అందుకు ఆ యొక్క సైకలాజికల్ గ్రౌండ్ ద్వారా మనం ఏం చేస్తాం, నీ జాతకంలో శని పాపి అయి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, చెడుగా ఉన్నాడు అంటే ఏంటి, నీకు చెడు ఫలితాలు ఇస్తాడు. ఎందుకు, నువ్వు చేసుకున్నవే ఇస్తాడు. ఆ గ్రహానికి మనకి ఏమి ఉండదు, వైరత్వం కానీ స్నేహం కానీ ఏమి ఉండదు. గ్రహాలు కేవలం సూచిస్తాయి అంతే. మన ఇంట్లో గోడ గడియారం ఏ విధంగా అయితే సమయాన్ని సూచిస్తుందో అదేవిధంగా గ్రహాలు కూడా మనిషి అనుభవించాల్సినటువంటి పుణ్య పాప సమయాలను సూచిస్తుందంతే. అదే భగవంతుడిచ్చిన పోర్ట్ఫోలియో అదే వాళ్ళకి. అంతేగాని మనకు నిర్దేశించడం అనేది ఉండదు. ఇది వేరే వాళ్ళకి మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ జ్యోతిష్యుడికి తెలిసి ఉండాలి. జ్యోతిష్యుడికి తెలియలేదనుకోండి, ఏమవుతుంది, తాను అదే ట్రాప్లో పడతాడు. గ్రహాలు మంచి చేశాయని గ్రహాల చుట్టూ తిరగమని చెప్పడం, గ్రహాలు చెడు చేశాయని చెప్పి ఆ పూజ చేయండి, ఈ పూజ, ఈ రెమెడీస్లో మనం చాలా దెబ్బతినడం దీనివల్లే అవుతుంది.
కొద్దిగా సిస్టమేటిక్గా మనం కౌన్సిలింగ్ చేయాలి అంటే గ్రహాలు కూడా మనిషికి ఏం చేస్తాయి, వాటి డ్యూటీస్ ఏంటి అని తెలుసుకోవాలి. మన ఇంట్లో గోడ గడియారం కాలాన్ని ఎలా సూచిస్తుందో, మనకు మంచి టైం వచ్చిందనుకోండి గోడ గడియారానికి ఒక పూలమాలతో అలంకారం చేస్తామా? చెడు టైం వచ్చిందనుకోండి గోడ గడియారాన్ని పగలగొడతామా? చేయంగా. ఆఫీస్కి లేట్ అయితే కూడా గోడ గడియారాన్ని ఏమనం, మనల్ని మనం తిట్టుకుంటాం అంతే. ఇక్కడ అంతే. గ్రహాలు ఏవైనా జాతకంలో బాగలేకపోతే అది మనకు సంబంధించింది అవుతుంది కానీ గ్రహాలకు సంబంధించి అవ్వదు. గ్రహాలన్నీ కూడా మనిషి కన్నా చాలా 100 రెట్లు ఎలివేటెడ్ స్టేజ్లో ఉన్నవి. లేకపోతే భగవంతుడు ఆ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఇక్కడ శుభాన్ని సూచించే గ్రహాలు, పాపాన్ని సూచించే గ్రహాలని మనం చెప్పుకోవచ్చు. శుభాన్ని సూచించే గ్రహాలు ఏవి అన్నట్టయితే గురుగ్రహము, శుక్రుడు. ఇవి సహజంగా శుభాన్ని సూచించే గ్రహాలు. మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలని మాత్రమే ఇది సూచిస్తుంది. తర్వాత బుధుడు మరియు చంద్రుడు ఉన్నాడు. వీళ్ళకి కొద్దిగా ఎక్సెప్షన్ ఉంది. బుధుడి విషయం తీసుకున్నట్టయితే ఒక కండిషన్, శుభగ్రహాలతో ఉంటే మాత్రమే శుభగ్రహం. అదే శుభగ్రహాలు లేకుండా ఒంటరిగా ఉన్నా లేదా పాపగ్రహాలతో చేరినా అది పాపగ్రహమే అవుతుంది. ఒకవేళ బుధుడితో పాటు ఒక శుభగ్రహం ఉంది, ఒక పాపగ్రహం ఉంది అనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఒక్క శుభగ్రహం ఉన్నా కూడా శుభగ్రహమే అవుతుంది. అదే బుధుడు ఒంటరిగా ఉన్న పాపగ్రహం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బుధుడితో పాటు ఒక్క శుభగ్రహం ఉన్నా కూడా ఆ బుధుడిది శుభగ్రహంగానే మనం తీసుకుంటాం, లేదా పాపగ్రహం కింద మనం కన్సిడర్. ఎవరితో పాటు లేకపోయినా ఒట్టి పాపగ్రహాలతో మాత్రమే ఉన్నా అది పాపగ్రహం కిందనే మనం లెక్క వేస్తాం. అదేవిధంగా చంద్రుడి విషయంలో ఒక కండిషన్ ఉంది. వెలుగు ఉన్నటువంటి చంద్రుడు ఎవరైతే ఉంటాడో అతనికి మాత్రమే మనం శుభగ్రహంగా తీసుకుంటాం. వెలుగు ఉండాలి. మామూలుగా మనకి వెలుగు ఎప్పుడు ఉంటుంది చంద్రుడికి? అమావాస్య తరువాత, పంచమి తరువాత దినదిన ప్రవర్ధమానంగా చంద్రుడు వెలుగుతూ వెళ్తాడు. పంచమి నుంచి శుక్లపక్ష పంచమి నుంచి, అదేవిధంగా పౌర్ణమి చాలా వెలుగు ఉంటుంది. పౌర్ణమి తర్వాత కూడా కృష్ణపక్ష పంచమి వరకు మనకు వెలుగు ఉంటుంది. దీన్ని మనం వృద్ధి చంద్రుడు అంటాం. పౌర్ణమి రోజైతే పూర్ణ చంద్రుడు అంటాం. వెలుగు ఉన్నటువంటి చంద్రుడు ఏమవుతాడు? శుభగ్రహం అవుతుంది. వెలుగు లేనటువంటి చంద్రుడు పాపగ్రహం అవుతుంది. ఇది ఒక కండిషన్. అదే ఇక పాపగ్రహాల విషయాన్ని చూస్తే పాపాన్ని సూచించే గ్రహాలలో శని, కుజుడు, రాహు, కేతు ఇవి సహజంగా పాపగ్రహాలు. గత జన్మలో మనం ఏమైనా పాపము చేసుకున్నట్టయితే ఈ గ్రహాల ద్వారా భగవంతుడు మనకు తెలియజేస్తాడు. ఆ పాపగ్రహాలు ఇంకోటి బుధుడు. పాపగ్రహాలతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, ఒంటరిగా ఉన్నటువంటి బుధుడు కావచ్చు, పాపగ్రహం అవుతుంది. అదేవిధంగా క్షీణ చంద్రుడు. కృష్ణపక్షమ పంచమి అంటే పౌర్ణమి తరువాత రోజు రోజుకు వెలుగు తగ్గుతుంది. అలా పంచమి రోజేటప్పటికి మనకు హాఫ్ డేస్కి తగ్గుతుంది. తగ్గుతూ ఉన్నటువంటి వెలుగు ఉన్నటువంటి చంద్రుడు పాప విషయాన్ని సూచిస్తాడు. ఇది మనం బై హార్ట్ చేసి పెట్టుకోవాలి. శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు అంటే ఏంటి మనకు తెలిసి ఉండాలి. శుభాన్ని సూచించే గ్రహాలు శుభగ్రహము, పాపాన్ని సూచించే గ్రహాలు పాపగ్రహం. ఇవి కాకుండా క్రూర గ్రహం అని ఒకటి ఉంది. సూర్యుడిని క్రూర గ్రహము అంట. ఆ క్రూర గ్రహం అని మనకు చెబుతారు కానీ నిజంగా చెప్పాలంటే తటస్థం. అది శుభగ్రహము కాదు, పాపగ్రహము కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. రాజు ఉన్నాడు అనుకోండి. రాజును పొగిడితే ఏమవుతాం? అతను మీకు అనుగ్రహిస్తాడు. రాజు చెప్పిన దానికి ఎదురు తిరిగితే అతడు శిక్షిస్తాడు. నిజంగా అతను మంచివాడా చెడ్డవాడా? మనం ఎలా అనుకుంటే, మనం ఎలా ప్రవర్తిస్తే అలాగ. కొన్ని విషయాలకి మంచివాడవుతాడు, కొన్ని విషయాలకి చెడువాడవుతాడు. ఇప్పుడు విద్య, ఉద్యోగము ఇలాంటి విషయాలలో సూర్యుడు చాలా మంచివాడు, సహకరిస్తాడు. వివాహము, సంతానం ఇలాంటి విషయాలలో అవి లౌకిక విషయాలకు దారితీస్తాయి కాబట్టి దాంట్లో సహకరించడు. కొన్ని విషయాల్లో మంచివాడవుతాడు, కొన్ని విషయాల్లో చెడ్డవాడవుతాడు. అది మనం ప్రాక్టికల్గా ఆ విషయాన్ని గురించి చర్చించినప్పుడు సూర్యుడి యొక్క పాత్ర గురించి మనం నేర్చుకోవచ్చు. సో అంతవరకు సూర్యుడిని పాపగ్రహం కింద తీసుకోవడానికి లేదు, శుభగ్రహం కింద తీసుకోవడానికి లేదు. తటస్థంగా స్వీకరించండి లేదా క్రూరగ్రహంగా స్వీకరించండి. ఇలాగా శుభగ్రహము, పాపగ్రహాలు ఒక బైఫర్కేషన్ మనం చూడొచ్చు.
ఇప్పుడు మనకు కేంద్రాధిపత్య దోషము అన్న విషయానికి వస్తే, శుభగ్రహానికి 2 కేంద్రాధిపత్యాలు రాకూడదు. ఒకవేళ వచ్చినట్టయితే ఆ గ్రహము బలహీనము చెందుతుంది, ఆ గ్రహము శుభ ఫలితాలను ఇవ్వదు. అది కాదు. బట్ దీనికి వెనక మనం, ఇది డెఫినేషన్ యాక్చువల్లీ, బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలి. శుభగ్రహం అనేది నిజంగా ఒక మనిషికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? శుభగ్రహం అనేది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే, మనిషికి సాధ్యమైనంత బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్లో గడపడానికే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మనం భూమిపైకి వచ్చామండి. భూమిపైకి వచ్చినట్టు మన పర్పస్ ఏంటి? మనకు తల్లిదండ్రులు స్కూలుకు పంపుతారు, యూనిఫామ్ వేసి స్కూలుకు పంపించిన తర్వాత బాగా చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి యూనిఫామ్ విప్పి తన చిన్న రోజు పనులు చేసుకుంటాడు. తన యొక్క గమ్యస్థానం ఏమో ఇల్లు. స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేది టెంపరరీ. అదేవిధంగా జీవుడు అనేవాడికి గమ్యస్థానం అనేది తన ఇల్లు వేరే. అక్కడ ఉంది నా ఇల్లు, ఇక్కడ నీ ఊరికే వచ్చానని ఒక పాట కూడా వస్తుంది. సో ఈ భూమి పైన ఈ శరీరము అనేటటువంటి యూనిఫామ్ వేసుకొని వస్తాం చదువుకోవడానికి, అంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి. ఆ జ్ఞానం పెంచుకోవడం ద్వారా మనం చేసేటటువంటి కర్మలు, క్రియలన్నీ కూడా మంచిగా చేసుకోవడానికి భూమిపైకి వస్తాం, లేదా మంచి మార్కులు సంపాదించుకోవడానికి భూమిపైకి వస్తాం. ఆ మార్కులు అంటే మన జాతకం. బాగా చదువుకోవడం, మంచి మార్కులు తెచ్చుకొని మనం వెళ్ళిపోవడం. ఇప్పుడు మన పర్పస్ ఏంటి? మంచి మార్కులు తెచ్చి వెళ్ళిపోవాలి, అంతే కదా. అదే మనం ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలి, నాకు స్కూల్లోనే బాగుంది, ఇక్కడ ఆటపాటలే బాగుందని పిల్లవాళ్ళు అంటే కుదురుతుందా? కుదరదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. మనం భూమిపైకి వచ్చి చదువుకోవడానికి అంతే, మళ్ళీ మనం యథాస్థితికి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, భూమిపైనే మీకు సకల భోగాలు అవే ఉన్నాయనుకోండి, నేను ఇంటికి వెళ్ళను అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తాం. శుభగ్రహాలు ఏం చేస్తాయంటే, మన బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మన కర్తవ్యాన్ని కూడా సూచిస్తుంది. భూమిపైన ఎంతవరకు ఏ విషయాల్లో మమకారం ఉండాలనేది కూడా శుభగ్రహాలు సూచిస్తాయి. అలాంటి శుభగ్రహాలకు 2 లౌకిక స్థానంలో భౌతికపరమైన ఆధిపత్యం వచ్చిందనుకోండి, అతను పారమార్థిక విషయాన్ని సూచించడు. ఇక్కడ కేంద్రాధిపత్య దోషం అంటే అదే. శుభగ్రహానికి 2 లౌకిక ఆధిపత్యాలు వస్తే, కేంద్రం అంటే ఏంటి? 4, 7, 10 కదా. 4 అంటే కంఫర్టు, 7 అంటే ప్లెజర్సు, 10 అంటే పవర్. ఈ శుభగ్రహం అనేది ఒట్టి ఇవే ఇచ్చింది అనుకోండి, ఇంకా అతని యొక్క గమ్యస్థానం ఎందుకు వచ్చాడు భూమిపైకి అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. దాన్ని అశుభము అంటాం. అంతేకాని లౌకిక జీవనంలో ఎలాంటి అశుభం లేదండి. మనిషిని ఓవరాల్గా గమ్యస్థానము, మనిషి ఎందుకు వచ్చాడు, ఆ పర్పస్ కొద్దిగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, కేంద్రాధిపత్య దోషం ద్వారా మనిషి ఎందుకు వచ్చాడనే విషయాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే లౌకికమైనటువంటి ప్లెజర్స్లో పడి ఎందుకు వచ్చాడని మర్చిపోయి లౌకికంలోనే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది అశుభము అని అర్థం. కానీ ఇప్పటి వారు ఎవరు కూడా దీన్ని కేంద్రాధిపత్య దోషంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆధ్యాత్మిక విషయానికి సంబంధించినది. పాతకాలంలో అంతా కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి ఊరికే మనం వచ్చి ఏదో విద్య, కుటుంబ సంసారంలో పడి ఇక్కడే ఇది ఇలా కాకుండా కొద్దిగా మనం ఎలివేట్ అవ్వాలి, జ్ఞానం సంపాదించాలి, ఈ సుఖ దుఃఖ జనన మరణ చక్రం నుంచి బయటపడాలని వెనకటి వరకు ఉండేది. ఇప్పుడు మనకు అలాంటివి ఏం లేదు. ఇప్పుడు విద్యా, ఉద్యోగ, వివాహం, సంతానం అది ఉంటే చాలు. దానికి ఈ కేంద్రాధిపత్య దోషం ద్వారా ఏమీ ఇబ్బంది లేదండి. ఇంకా చెప్పాలంటే లౌకికమైనటువంటి సుఖాల కోసం ఆరాటపడడం చాలా ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. పారమార్థిక జీవితాన్ని ఎవరు కోరుకోవడం లేదు. కానీ ఎవరైనా ఆధ్యాత్మికంగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కేంద్రాధిపత్య దోషం ఉన్నట్టయితే ఆ గ్రహాలు లౌకిక విషయాల్లోనే ప్రేరేపిస్తాయి, కానీ ఆధ్యాత్మిక విషయాలు ప్రేరేపించవు. ఇది కేంద్రాధిపత్య దోషం యొక్క డెఫినిషన్. అంతేకాని చాలామంది ఈ కేంద్రాధిపత్య దోషం ద్వారా నీకు ఆ గ్రహం బలహీనం అవుతుంది, నీకు ఈ యొక్క కేంద్ర స్థానం అంటే ఏంటి, ప్లెజర్సు, పవరు, కంఫర్టు, ఇవి నీకు రాదు అని చెప్తారు. పుష్కలంగా వస్తాయి. దానికి దీనికి సంబంధమే లేదండి. కేంద్రాధిపత్య దోషం డెఫినేషన్ ఇంకో రకంగా ఉంటుంది.
శుభగ్రహాలకు కేంద్రాధిపత్య దోషం వస్తే లౌకిక విషయాలపైన మక్కువ పెరుగుతుంది, తదనుగుణంగా ఆధ్యాత్మిక విషయాలపైన ఆలోచన తగ్గుతుంది. అంతవరకు ఇప్పటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా కాకపోతే డెఫినేషన్ అయితే మీకు అన్ని పుస్తకాల్లోనూ ఉంటాయి, దాని వివరణ చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఆ ట్రాప్లో పడకుండా ప్రస్తుతానికి కేంద్రాధిపత్య దోషం అనేది మనకు అనవసరం, ఎందుకంటే అది లౌకిక విషయాలను సూచిస్తుంది. అందరికీ కావాల్సింది అదే. జ్యోతిష్యుని ఎవరు కూడా నేను నా పారమార్థిక సుఖం ఎంత ఉందని ఎవ్వరూ అడగరు. విద్య, ఉద్యోగ, వివాహ, సంతానంలో ఏవైనా ఇబ్బంది కలిగితే ఫస్ట్ జ్యోతిష్ దగ్గరికి వస్తారు, లేకపోతే ఎప్పటికీ మన దగ్గర రారు. ఒక గుడికి, ఒక జ్యోతిషు దగ్గరికి, పురోహితుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మనకేమైనా ఇబ్బంది కలిగితే వెళ్తాం. సుఖంగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు? సుఖంగా బాగుంది అనుకోండి, ఎక్కడో టూర్కి వెళ్తాం, విదేశాలకు వెళ్ళడము, ఇంకోటి ఎక్స్కర్షన్కి వెళ్ళడము, బీచ్కి వెళ్ళడము, ఇలాంటివి చేస్తారు. అదే దుఃఖం వచ్చింది అనుకోండి, అప్పుడు గుడికి వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి సామాన్యంగా దీని అవసరం ఎవరికీ ఉండదు ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో. కాకపోతే ఎప్పుడైనా ఏదైనా క్లాసికల్ బుక్లో కానీ ఎవరైనా ఈ కేంద్రాధిపత్య దోషం గురించి ఎవరైనా అడిగితే కానీ మనకు కొద్దిగా ఐడియా ఉండాలి కదా, అందుకోసం ఇది చెప్పడం జరిగింది. కన్ఫ్యూజ్ చేసుకోకండి. లౌకిక పరంగా ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఆధ్యాత్మిక పరంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కేంద్రాధిపత్య దోషానికి సంబంధించి. తర్వాత ఈ కేంద్రాధిపత్య దోషం ఎవరికి వస్తుంది అన్నట్టయితే మనకున్న శుభగ్రహాలే 4, అందులో చంద్రుడికి ఒకే ఇల్లు ఉంటుంది కాబట్టి ఆయన క్వాలిఫై అవ్వడు. ఇంకా ఉన్న గ్రహాలు 3, శుక్రుడు, గురువు, బుధుడు. ఆ శుక్రుడు కూడా 2 కేంద్రాధిపత్యాలు శుక్రుడికి ఏ లగ్నానికి రావు, వచ్చేవి మాత్రం నా ఇద్దరికే, ఒకటి బుధుడు, ఒకటి గురువు. ఈ చక్రంలో కార్నర్ హౌసెస్ ఉన్నాయి చూసారా, మూలలో ఉన్నాయి, మీనము, మిథునము, కన్య, ధనుస్సు. వీటికి మాత్రమే వస్తాయి. ఈ లగ్నాలు ఎవరైతే అవుతుందో వారికి మాత్రమే కేంద్రాధిపత్య దోషం అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం అయిందనుకోండి, మీరు కౌంట్ చేస్తే మిథున లగ్నానికి 1, 4 వస్తుంది. 1 మీకు త్రికోణం కింది కూడా వస్తుంది. అదే గురువుకి తీసుకోండి 7, 10. 7 కేంద్రస్థానము, 10 కూడా కేంద్రస్థానమే. 2 పోర్టుపోలిస్ వచ్చేసాయి. కాబట్టి గురువు లౌకిక విషయాల్లోనే ఎక్కువ ప్రేరేపిస్తాడు, పారమార్థిక విషయాలు ప్రేరేపించాడు. పారమార్థిక విషయాలు ఎప్పుడు కావాల్సి వస్తుంది అంటే మనిషి అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడండి, అయ్యో ప్రశాంతతే లేదండి జీవితంలో అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఇది కావాలి, అదర్వైజ్ ఇబ్బంది లేదు. ఎప్పుడు ప్రశాంతత కావాలనుకుంటాడు? తాను కోరుకున్నవన్నీ కూడా దొరికిన తర్వాత చివరికి ప్రశాంతం కావాలని కోరుకుంటాడు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అంతా చాలా పుష్కలంగా అయింది, అన్నీ ఉన్నా కూడా వాడి మనసు ఏదో శంక సోకిస్తూ ఉంటుంది. ఎందుకంటే తాను అనుకున్నట్లు అవ్వలేదు కదా. బాగా డబ్బు ఉంటుంది, 2-3 ఇళ్ళు కట్టించుంటాడు, అనుకూలవతి అయిన భార్య ఉంటుంది, అనుకూలవతి కాదు సౌందర్యవతి అయినటువంటి భార్య, బాగా మంచిగా ఉన్నటువంటి హ్యాండ్సమ్గా ఉన్నటువంటి భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. కానీ వీరు చెప్పిన మాట వినేటటువంటి పిల్లలు, భార్య, భర్త ఉండడు. దానివల్ల ఏమవుతుంది? తలనొప్పి వేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందో ప్రశాంతత ఉండదు. కంఫర్ట్ ఉన్న చోట ప్రశాంతత ఉండదు, ప్లెజర్స్ ఉన్న చోట ప్రశాంతత ఉండదు, పవర్ ఉన్న చోట అహంకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రశాంతత అక్కడ తక్కువ ఉంటుంది. ఎవరైనా శాంతి లేదండి, జీవితం అంతా ప్రశాంతత లేదండి, ఏదో పరిగెత్తడం అయింది, టైర్డ్ అయిపోతున్నానండి, అన్నీ ఉన్నాయి, లేదా అన్నీ సంపాదించడానికి పరిగెత్తుతున్నాను కాకపోతే ప్రశాంతత లేదు అన్నప్పుడు ఇది వస్తుంది. ఎందుకంటే ప్రశాంతత కావాలి అంటే కొద్దిగా జ్ఞానం ఉండాలి. చెప్పాం కదా, బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే 5వ ఇల్లు జ్ఞానం, 9వ ఇల్లు డిసిప్లిన్, అది ఉండాలి. లేదా శుభగ్రహాలు బై డిఫాల్ట్ మీకు 2 ఇస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, డిసిప్లిన్ను ఇస్తాయి. ఒక రకంగా కంటెంట్మెంట్, తృప్తికరమైన జీవితం ఎప్పుడు కలుగుతుందని కూడా చెప్తాయి ఇవన్నీ. దాని ద్వారా మన లైఫ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాంటి శుభగ్రహానికి ఆల్రెడీ లౌకికమైనటువంటి పోర్ట్ఫోలియోని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? ఒక మంచి టీచర్ ఉన్నాడండి, చాలా బ్యూటిఫుల్ టీచర్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాంటి టీచర్ని మీరు హెడ్ మాస్టర్ని చేస్తే ఏమవుతుంది? అతనికి టీచింగ్ చేయడం ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేషన్ రాదు అతనికి, కాబట్టి హెడ్ మాస్టర్గా ఉండి స్కూల్ని చక్కగా దిద్దలేడు. రెండవది, బాగా పాఠాలు చెప్పేవాడిని హెడ్ మాస్టర్గా వేస్తే పిల్లలకు బాగా పాఠాలు చెప్పేవాడు రాడు, అదొక ఇబ్బంది. సో ఈ విధంగా మనిషి జీవితంలో కాకూడదు.
అందుకే ఎక్కడైతే మనకు ప్రశాంతత అని ఒక కాన్సెప్ట్ వస్తుందో అక్కడ మనకు కేంద్రాధిపత్య దోషం ఉందనుకోండి, అన్ని సకల సౌకర్యాలు ప్లెజర్స్ ఉన్నాయి, కానీ అది అంటారు కదా, అన్నీ ఉన్న అల్లు నోట్ల శని ఉంది అని అంటారు కదా, అన్నీ ఉన్నా కూడా ప్రశాంతత లేకపోతే అదే అవుతుంది. అప్పుడు కేంద్రాధిపత్య దోషాన్ని మనం పరిశీలించాలి. సామాన్యంగా ప్రశాంతతకు ప్రయారిటీ ఎవరు 60 ఏళ్ళ దాకా ఇవ్వరు. 60 ఏళ్ళ తర్వాత ఏమో ప్రశాంతత లేదండి, పిల్లలు చెప్పిన మాట వినట్లేదండి, భార్య చెప్పిన మాట వినట్లేదండి. 60 ఏళ్ల వరకు తాను పవర్లో ఉన్నంత వరకు మీరు నేను చెప్పిన మాట వినాలంతే అంటాడు. 60 ఏళ్ల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా పిల్లలంతా ఏం చేస్తారు, నాన్న నువ్వు ప్రశాంతంగా ఒక గదిలో ఉండు, బయటికి రాకు, నీ పాటికి నీకు స్మార్ట్ ఫోను టీవీ ఇచ్చేసాం, అనవసరంగా మా విషయాల్లో కలగజేసుకోకు అని చెప్పేశారనుకోండి, ఆ తర్వాత అతని మాట ఎవరు వినరు. నువ్వు ఊరుకోనన్నా నీకేం తెలుసు అంటారు. అప్పుడు వీడికి కోపం వస్తుంది, ఎందుకంటే ప్రారంభం నుంచి అదే అలవాటు అవుతుంది కాబట్టి. అప్పుడు ప్రశాంతత అనేది పోతుంది. ఉద్యోగంలో ఉన్నంత వరకు సీరియస్గా తీసుకోడు. ఇంట్లోనే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఒక మాట వినకపోతే అది తలుచుకుంటూ డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి కేంద్రాధిపత్య దోషం అనేది అప్లై అయ్యేది 60 ఏళ్ల తర్వాత. అంతవరకు కూడా ఎవరు కూడా ప్రశాంతత గురించి ఆలోచించరు. నిజంగా అంత లోపలే ప్రశాంతత ఆలోచించినట్టయితే ఎక్కడి నుంచి పొందాలి ప్రశాంతత, ప్రశాంతత పొందాలంటే ఏ సబ్జెక్ట్ చదవాలి అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మనకు టైం ఉండదు. ప్రశాంతత కావాలంటే, మనకు సుఖం కావాలంటే ఏ విధంగా మనం చదువుకుంటామో, ప్రశాంతత కావాలంటే కూడా సబ్జెక్ట్ చదువుకోవాలి. బట్ మనకు టైం ఉండదు. భగవద్గీత చదవడానికి, ఉపనిషత్తు చదవడానికి టైం ఉండదు కాబట్టి ప్రాక్టికల్గా వాటిని మనం పొందలేం, జ్ఞానాన్ని పొందలేం. కాబట్టి కేంద్రాధిపత్య దోషం అనేది మీకు దాని అనుభవం వచ్చేది 60 ఏళ్ల తరువాత. లౌకికమైన విషయాలలో ఇది ఎలాంటి ఇబ్బంది కలిగించదు. పారమార్థిక విషయాలలో సంతోషము, సంతృప్తి విషయంలో ఇది ఎఫెక్ట్ కలుగుతుంది. సో కాబట్టి దీన్ని అంత సీరియస్గా ప్రస్తుతానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యుని ఎవరైనా కూడా అడగాలని వస్తే విద్య, ఉద్యోగ, వివాహం, సంతానం బాగుందని అడుగుతారు. నా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదండి అని ఎవరైనా అడిగారనుకోండి, ఇంకేం వింటాలండి, మీ పాటికి మీరు ఉండండి అని చెప్తామంతే. జాతకం చూసి మీరు ఆ హోమం చేయండి, ఈ హోమం చేయండి, మీ పిల్లల మాట వింటారు ఎవరు చెప్పరు. కాబట్టి దీన్ని చాలా లైట్గా తీసుకోవచ్చు. తర్వాత కేంద్రాధిపత్య దోషం విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం కదా, కార్నర్ హౌసెస్ లగ్నం అయితే మాత్రమే కేంద్రాధిపత్య దోషం వస్తుంది. మిథున లగ్నం అయితే గురువుకు కేంద్రాధిపత్య దోషం వస్తుంది. కన్యా లగ్నం అయితే మనకు గురువుకు కేంద్రాధిపత్య దోషం వస్తుంది. మిథున లగ్నానికి ఏమో గురువు 7, 10 ఇంటి అధిపతి, కన్యా లగ్నానికి ఏమో 4, 7 ఇంటి అధిపతి, ధనుర్ లగ్నానికి ఏమో బుధుడికి 7, 10 ఇంటి అధిపతి, మీన లగ్నానికైతే 4, 10 ఇంటి అధిపతి. ఈ విధంగా ఈ 2 గ్రహాలు శుభగ్రహాలైతే, గురువు ఎట్లాగో సహజంగా శుభగ్రహమే, బుధుడు కొన్ని సందర్భాల పాపగ్రహం అయిపోతుంది. పాపగ్రహం అయిపోయినప్పుడు ఏమవుతుంది, 7, 10 ఇంటి అధిపతికి అయిపోతే అది ఇంకో రకంగా విపరీతం అవుతుంది. అది మనం ప్రాక్టికల్గా ఒక జాతకాన్ని చూసి చెప్పేటప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాన్ని వివరించినా కూడా మీరు దాన్ని పట్టుకోలేరు. ఇది కేంద్రాధిపత్య దోషానికి సంబంధించిన వివరణ. ఇక అన్నిటికన్నా మన ప్రెడిక్షన్లో ముఖ్యమైనది ఏంటి అంటే గ్రహాల మధ్య సంబంధము. ఇది చాలా ఇంపార్టెంట్. పుణ్య సంబంధం ఉందా, పాప సంబంధం ఉందా? ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఇది పుణ్యస్థానాలు, ఇది పాపస్థానాలు, ఇది శుభగ్రహము, ఇది పాపగ్రహము అని చెప్పుకున్నాం, బాగానే ఉంది అంతవరకు. నేను పుణ్యాన్ని తీసుకొచ్చానా, పాపం తీసుకొచ్చానా ఎలా తెలుస్తుంది? గ్రహాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అదే గ్రహాలకు భావస్థానాలకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. దీన్ని నేను ఒక ఉదాహరణతో మీకు చాలా చక్కగా పట్టుకుంటారు. గ్రహాల మధ్య 3 రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్. ఇది వస్తేనే మీకు ప్రెడిక్షన్ వస్తుంది, లేకపోతే ప్రెడిక్షన్ రాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. చక్కగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 3 రకాల సంబంధాలు ఉంటాయండి. స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి సంబంధము అని 3 రకాల సంబంధాలు ఉంటాయి. పాపము పుణ్యం అవ్వడానికి, పుణ్యము పాపం అవ్వడానికి ఈ సంబంధాలే కారణం. దీన్ని ఒక ఉదాహరణతో మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు చాలా చక్కగా పట్టుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నానండి. మా ఎదురింట్లో ఇంకొక అతను ఉన్నాడు. అతను చాలా ఫేమస్ పర్సన్. ఏదో క్రికెటర్ అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు, సమాజంలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి స్థానము నోబెల్ గ్రహీత అయి ఉండొచ్చు.
చాలా ఫేమస్ పర్సనాలిటీ మా ఇంటి ఎదురింట్లో ఉన్నాడని అనుకోండి. నేను ఉదయం నిద్రలేస్తూనే వాకింగ్కి వెళ్ళడానికి బయట వస్తాను, అతను బయటకు వస్తాడు. ఎదురింట్లో ఉన్నాం కాబట్టి నేను స్మైల్ చేస్తాను, అతను స్మైల్ చేస్తాడు, అంతవరకు. ఒకరినొకరు మొహంతో చూసుకోవడం, ఆ చూసుకోవడంలోనే ఒక రకమైన స్మైల్. మనం అలాంటి ఫేమస్ పర్సనాలిటీ ఇంట్లో ఉన్నామనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడున్నారండి మీరంటే, అదే అండి ఆ ప్లేస్లో ఉన్నానండి, మా ఎదురింట్లోనే ఆయన సో అండ్ సో క్రికెటర్ ఉన్నాడండి, సినిమా యాక్టర్ ఉన్నాడండి, వాళ్ళ ఇంటి ఎదురుగానే మేము ఉన్నది, ఒక రకంగా గొప్పగా కంఫర్ట్గా చెప్పుకుంటాం. దీన్ని ఏమంటామంటే చూడడం వల్ల ఏర్పడు, దీన్ని దృష్టి అంటాం. సో దీనికన్నా కొద్దిగా ఎక్కువ అనుకోండి. ఇప్పుడు ఒకరినొకరు చూసుకునే స్థాయి దగ్గర నుంచి కలిసి వాకింగ్కి వెళ్ళే స్థాయికి వచ్చామనుకోండి, అప్పుడు ఇంకా మనం చాలా ఎక్కువ బెనిఫిట్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను రోజు ఆయనతో పాటే వాకింగ్కి వెళ్తాను, ఇంకొద్ది గొప్పగా ఫీల్ అవుతాను. ఇది సంయోగం, ఇద్దరు కలిసి ఉండడం. ఒక ఫేమస్ పర్సనాలిటీతో నేను ప్రతిరోజు కలిసి ఆఫీస్కి వెళ్ళడము, వాకింగ్కి వెళ్ళడము, ఏదో కొన్ని వెళ్తూ ఉంటాను. దీనివల్ల కొద్దిగా బెనిఫిట్స్ కానీ గొప్ప కానీ పెరుగుతుంది. అదే దీనికన్నా ఎక్కువ తీసుకోండి, స్థాన సంబంధము అంట. నేను వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నాను అనుకోండి, లేదా ఆ ఫేమస్ పర్సనాలిటీ ఎవరైతే ఉంటాడో అతని ఇంట్లోనే గెస్ట్గానో రిలేటివ్గానో ఉన్నాను అనుకోండి, లేకపోతే అతనికే కొడుకుగా పుట్టాను అనుకోండి, అప్పుడు ఇంకెంత గొప్ప ఉంటుంది, ఇంకా ఎక్కువ. అతనితో పాటు వాకింగ్కి వెళ్ళడానికనే ఎక్కువ. ఈ 3 స్థాయిలు చూసుకోండి. ఎదురెదురుగా చూసుకున్నప్పుడైనా కొంత గొప్ప, దానికన్నా ఇద్దరు కలిసి వెళ్తే సగం గొప్ప, నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనుకోండి ఇంకా గొప్ప. సో ఇది ఒకదానిని మించి ఒకటి మన రిలేషన్షిప్ని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మనుషుల మధ్య ఏ విధంగా రిలేషన్షిప్ చెప్పానో అదే విధంగా గ్రహాలకు కూడా వర్తిస్తుంది. గ్రహాలలో శుభగ్రహాలు, పాపగ్రహాలు అని చెప్పుకున్నాం కదా. అందులో శుభగ్రహాలు ఎప్పుడూ కూడా శుభాన్ని, పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తాయి. మనం ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉంటుందో అది శుభగ్రహాలు చూసినప్పుడు ఒక రకమైనటువంటి పుణ్యము, శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇంకొద్ది ఎక్కువ పుణ్యము, శుభగ్రహాలు ఏదైతే వాళ్ళ స్థానాలు, కేంద్ర స్థానము, త్రికోణ స్థానం అని చెప్పాం కదా, శుభస్థానాలు, పూర్వజన్మ పుణ్యస్థానాలని చెప్పుకున్నా కదా, ఆ ఇంట్లోనే ఉన్నామనుకోండి ఇంకా ఎక్కువ పుణ్యం అని అర్థం. ఇట్లా పుణ్యం యొక్క స్థాయిని తెలుసుకోవడానికి దీన్ని వాడతాం. ఎట్లాగైతే పుణ్యం స్థాయిని తెలుసుకుంటామో పాపం స్థాయిని కూడా అదే విధంగా తెలుసుకుంటాం. సమాజంలో ఇబ్బంది కలిగించిన వాడు, ఫ్రాడ్ చేసిన వాడు, సమాజానికి కంటకుడైన వాడు, అలాంటి వాడు మన ఎదురింట్లో ఉన్నాడు అనుకోండి, మనం ఏమంటాం, వాడిని చూసినప్పుడంతా చీతరించుకుంటాం. ఎందుకు పొద్దున వీడి మొహం చూశాను కదా అని చీతరించుకుంటాం. అదే వాడితో కలిసి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మనమే ఎవరైనా దాయాదులు, రిలేటివ్స్ కానివ్వండి, ఒక్కరి మొహం మాట్లాడుకోము, పెద్ద దెబ్బలాట ఉంటుంది. ఏదైనా ఒక ఫంక్షన్లో ఇద్దరు కలవాల్సి వచ్చింది, ఎప్పుడెప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్ళిపోదాం అనిపిస్తుందా, వాడు ఈ ఫంక్షన్కి రావాలా, వాడిని ఎందుకు పిలిచావు, దెబ్బలాడతాం. మనసులో ఒక రకమైనటువంటి సంఘర్షణ ఏర్పడుతుంది. కర్మ కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఒక 10 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి ఉంటాడు. కర్మగాలికి వాడికి తమ్ముడు గాను అన్నగాను మనం పుట్టామనుకోండి, అందరూ మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇలాంటి వాడి తమ్ముడు కానీ చెప్పుకోవాలంటే నాకు అసహ్యంగా ఉందంట. సో శుభగ్రహాల్లో మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతామో పాపగ్రహాల విషయంలో అంత అసహ్యంగా ఫీల్ అవుతాం. అంటే మన లౌకికమైన సంబంధం, వ్యవహారంలో విషయానికి వస్తే, ఇక్కడ ఏదైనా ఒక విషయానికి మనము విద్య, ఉద్యోగము, వివాహ, సంతానం తీసుకున్నాం కదా, ఇందులో ఏదైనా ఒక విషయానికి దృష్టి ఉందనుకోండి, కొద్దిగా పుణ్యం. శుభగ్రహాల దృష్టి ఉంటే కొద్దిగా పుణ్యం. శుభగ్రహాలతో కలిసి ఉన్నాడనుకోండి, కొద్దిగా ఎక్కువ పుణ్యం ఉంది అని అర్థం, క్వాలిటీ ఎక్కువ ఉంది అని అర్థం. శుభస్థానాలైనటువంటి త్రికోణ స్థానము, కేంద్ర స్థానంలో ఉందనుకోండి, ఇంకా ఎక్కువ పుణ్యం ఉందని అర్థం. ఇన్ ద సేమ్ వే పాపము కూడా అంతే. పాపగ్రహాలు చూస్తే ఒక రకమైనటువంటి ఇబ్బంది, పాపగ్రహాలతో కలిసి ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బంది. పాపస్థానాలైనటువంటి 6, 8, 12 ఇంట్లో ఉన్నామనుకోండి ఇంకా ఎక్కువ ఇబ్బంది, అది ఇంకా ఎక్కువ పాపం కిందికి. అంటే పుణ్యము పాపము ఎంత చేశాడని ఎస్టిమేట్ చేయడానికి ఈ గ్రహాల సంబంధం అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి 2 కనుక్కోవడం జాతకంలో ఈజీ. కేంద్ర కోణ స్థానాల్లో ఏదైనా గ్రహం ఉందంటే
పుణ్యం ఎక్కువ ఉందని అర్థం. దుష్ట స్థానాలైనటువంటి 6, 8, 12 ఇంట్లో ఉంటే పాపం ఎక్కువ ఉందని అర్థం. ఇది జాతకంలో తెలుసుకోవచ్చు. సంయోగం, మనకు శుభగ్రహాలు చెప్పాను, పాపగ్రహాలు చెప్పాను. శుభగ్రహంతో ఉందా పాపగ్రహంతో ఉందా చూసుకుంటాం. ఒక్కోసారి 2 గ్రహాలు ఉంటాయి, అప్పుడు ఫలితం వేరేగా ఉంటుంది. మనం ప్రెడిక్షన్లో చూద్దాం. ఇక మూడవది దృష్టి అంటే ఏంటి, చూడడం అంటే ఏంటి. ఇప్పుడు ఆపోజిట్గా ఉన్నాం అనుకోండి, అతని మొహం నాకు కనిపిస్తుంది, నా మొహం అతనికి కనిపిస్తుంది. ఆపోజిట్గా ఉన్నట్టయితే, ఆపోజిట్గా ఉండడం ఏంటంటే పర్పెండిక్యులర్ అని అర్థం. అదే గ్రహం ఈ యొక్క చక్రం అనేది ఏదైతే ఉంటుందో 360 డిగ్రీస్ ఉంటుందండి. సో ఒక గ్రహం నేను ఇక్కడ నుంచి ఆపోజిట్గా చూడడం అంటే ఏంటి, 180 డిగ్రీలు అని అర్థం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గ్రహం తీసుకుందాం. ఒక గ్రహం ఏమవుతుందంటే ఇక్కడ ఈ మేషరాశిలో స్టార్టింగ్ పాయింట్లో ఉంది అనుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ 0. సో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు. సో 0 నుంచి 30 డిగ్రీస్ మేషం, 30 to 60 వృషభం, 60 to 90 మిథునం, 90 to 120 కర్కం, 120 to 150 సింహం, 150 to 180 కన్యా. అంటే ఇక్కడ పాయింట్ దగ్గర కలుసు, ఇది 180 డిగ్రీస్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఆపోజిట్ అనమాట. సింపుల్గా మనం జ్యోతిష్ శాస్త్రం చెప్పాలంటే 7వ ఇల్లు అని అర్థము. ఇక్కడ నుంచి మేష తీసుకోండి, ఇక్కడి నుంచి 7వ ఇల్లు అంటే ఆ హౌస్ని కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఈ ఇంటికి ఇది ఆపోజిట్ అని అర్థం. సో దీన్ని నేను ఒక చిన్న దీని ద్వారా ఇస్తాను పాయింటర్. చూడండి, ఈ ఇంటికి ఇది ఆపోజిట్ హౌస్. ఈ ఇంటికి తీసుకున్నాను అనుకోండి, దీనికి ఇది ఆపోజిట్ హౌస్. 7వ ఇల్లుని ఆపోజిట్ హౌస్ అంటాం, లేకపోతే 180 డిగ్రీలు అంటాం. ఈ ఇంటికి ఇది ఆపోజిట్ హౌస్. ఈ కర్క రాశికి మకర రాశి ఆపోజిట్, సింహరాశికి కుంభరాశి ఆపోజిట్, కన్యా రాశికి మీనరాశి ఆపోజిట్. ఇట్లా 7వ ఇల్లు లేక 180 డిగ్రీలు అంట. ప్రతి ఒక్క గ్రహానికి కూడా తనకు ఆపోజిట్గా ఉన్నటువంటి గ్రహాన్ని కానీ ఇంటిని కానీ చూసే శక్తి ఉంటుంది, దృష్టి ఉంటుంది. నాకు ఎదురుగా ఉన్న వాడికి నేను ఎట్లా కనిపిస్తానో వాడికి నేను అలాగే కనిపిస్తాను. అదేవిధంగా ఒక గ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి 7వ ఇంటిని కానీ 7వ ఇంట్లో ఉన్న గ్రహాన్ని కానీ చూస్తుంది, దృష్టి పడుతుంది. ఇది దాన్ని చూసినప్పుడు అది కూడా దృష్టి దీన్ని చూస్తుంది. దీన్ని సామాన్య దృష్టి అంటాం, సప్తమ దృష్టి అంటాం. ఇది అన్ని గ్రహాలకు కూడా సప్తమ దృష్టిలు ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, కేతువు, శని, కుజుడు, అన్ని గ్రహాలకి ఇంక్లూడింగ్ రాహు కేతువులు కూడా అన్ని గ్రహాలకు తాను ఉన్న చోట నుంచి ఆపోజిట్ హౌస్ అని చూస్తాయి. ఆపోజిట్ హౌస్ అంటే 7th హౌస్ అని అర్థం. సో విశేషంగా కొన్ని గ్రహాలకు ఎక్స్ట్రా దృష్టిలు ఉంటాయండి. ఇప్పుడు మనం అన్ని గ్రహాలు తీసుకున్నట్టయితే కొన్ని గ్రహాలు భూమి నుంచి సూర్యుడికి మధ్యలో ఉన్నాయి, దీన్ని ఇన్నర్ ప్లానెట్స్ అంట. అదే భూమి నుంచి వెలుపల కొన్ని గ్రహాలు ఉంటాయి. భూమి తర్వాత వచ్చే గ్రహం ఏంటి, కుజుడు. కుజుడు తర్వాత గురువు, గురువు తర్వాత శని. ఈ గ్రహాలు భూమి నుంచి ఇంకా దూరంగా ఉన్నాయి. అక్కడి నుంచి చూసినప్పుడు మిగతా అన్ని గ్రహాలు కనిపిస్తాయి. భూమి కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తాడు. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే కుజుడు, గురువు, శని వీటిని ఔటర్ ప్లానెట్స్ అంట. వీటికి 7వ ఇంటి దృష్టి కాకుండా విశేష దృష్టి, అడిషనల్ దృష్టిలు కూడా ఉంటాయి. ఆస్పెక్ట్ అంట, అడిషనల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. కుజుడు తానున్న చోట నుంచి 7వ ఇంటిని మాత్రం కాకుండా 4వ ఇంటిని, 8వ ఇంటిని కూడా చూస్తాడు. గురువు తానున్న చోటు నుంచి 7వ ఇల్లు మాత్రం కాకుండా 5వ ఇల్లు, 9వ ఇల్లు రెండింటినీ కూడా తన దృష్టి కలిగి ఉంటాడు. శని 7వ ఇంటితో పాటు 3, 10 ఇంటి దృష్టి కలిగి ఉంటాడు. ఇది ఓన్లీ ఈ గ్రహాలకు, 3 గ్రహాలకు మాత్రమే. కొంతమంది రాహు కూడా అడిషనల్ దృష్టి ఉంది అంటారు, కానీ కొన్ని క్లాసికల్ బుక్స్లో అలా చెప్పబడలేదు. కొందరు మాత్రం రైటర్స్ రాశారు, బట్ అంత మాత్రం చేత దాన్ని తీసుకోలేదు. బట్ మీరు దృష్టి విషయంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని గ్రహాలకు 7వ ఇంటి దృష్టి ఉంటుంది. దాంతోపాటుగా విశేషంగా కుజుడికి 7వ ఇంటితో పాటు 4, 8 తానున్న చోట నుంచి 4వ ఇంటిని చూస్తాడు, 8వ ఇంటిని చూస్తాడు. అందులో గ్రహం ఉంటే దాన్ని చూస్తాడు.
గురువు 5, 9 దృష్టి ఉంటుంది. శనికి వచ్చి 3, 10 దృష్టి ఉంటుంది. ఇది గ్రహాలకు ఉన్నటువంటి దృష్టి. ఇక్కడ మనకు 3 సంబంధాలు వచ్చాయి. మనం ఏదైనా ఒక విషయాన్ని చూసే ముందు పుణ్య సంబంధం వచ్చిందా పాప సంబంధం వచ్చిందా అని తెలుసుకోవాలంటే ఆ గ్రహానికి శుభగ్రహాల దృష్టి అయినా ఉండాలి, లేదా శుభగ్రహాలతో కలిసి అయినా ఉండాలి, లేదా శుభస్థానాలైనటువంటి కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే అతను గత జన్మ నుంచి ఆ విషయానికి పుణ్యము తీసుకొచ్చాడు, ఈ జన్మలో పుణ్యాన్ని అనుభవిస్తాడు, కాబట్టి అన్నీ అనుకూలమే అవుతుంది అని అర్థం. అలా కాకుండా పాప దృష్టి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపస్థానాలైనటువంటి 6, 8, 12 ఇంట్లో ఉన్నట్టయితే దానికి సంబంధించి గత జన్మలో పాపాన్ని తీసుకొచ్చాడు. తత్ఫలితంగా ఇక్కడ ప్రతికూలాన్ని ఫేస్ చేయవలసి వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. మనం ప్రెడిక్షన్ చేసేది అదే. వాడు అడిగిన ప్రశ్నకి పుణ్యం సంబంధం ఉంటే అనుకూలం అని చెప్తాం, పాప సంబంధం అంటే ప్రతికూలం చెప్తాం. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మనం ఎస్టిమేట్ చేస్తాం కదా. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నానండి తండ్రి చెప్తాడు. అయ్యా మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంజనీరింగ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అడుగుతాం. మా అబ్బాయి 90% స్కోర్ చేసండి, అయ్యా చేయించండి దాన్ని ఏముంది అంటే, లేదండి జస్ట్ పాస్ అండి అంటే, జస్ట్ పాసా మరి ఇంజనీరింగ్ ఎలాగ చేయిస్తావయ్యా అని అంటాం. ఎందుకంటే వాడి మార్క్స్ని పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ వాడు కోరుకున్నది అనుకూలమో ప్రతికూలమో చెబుతాం మనం. అదేవిధంగా గత జన్మ నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్య పాపాల అనుగుణంగా ఇతడికి వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణాన్ని బట్టి ఇతడు అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా మనం జాతకం అనేటటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూసి చెప్తాము. అందులో ఈ దృష్టి, సంయోగము, తర్వాత స్థానము ఇది చాలా ముఖ్యమండి. ఇది ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే మీకు ప్రెడిక్షన్లో ఎక్కడా డీవియేట్ అవ్వడం ఉండదు, కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇది మనం సరిగా పట్టుకోలేదనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఈ గ్రహం ఆ గ్రహం అంటే ఏమవుతుందండి, మళ్ళీ మీరు అందరిని అడగాల్సి వస్తుంది, లేదా బుక్స్ చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు ఏ విషయం అడిగినా పుణ్య సంబంధం వచ్చిందా పాప సంబంధం వచ్చిందా తత్ఫలితంగా ఏం చెప్పగలగాలి తెలియాలి. సో ఇవాల్టి పాఠంలో మీరు సంబంధం అంటే ఏంటి, గ్రహాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం అంటే ఏంటి దీన్ని నేర్చుకోండి. స్థాన సంబంధం అంటే కేంద్ర కోణ స్థానాల్లో ఉండడం, లేకపోతే దుష్ట స్థానాల్లో ఉండడం. సంయోగ సంబంధం అంటే శుభగ్రహాలతో కానీ పాపగ్రహాలతో కానీ ఉండడం, కంజంక్షన్ అంటాం. దృష్టి అంటే శుభగ్రహాలు చూడడం కానీ పాపగ్రహాలు చూడడం కానీ ఉండడం. దృష్టి అంటే 7వ ఇంట్లో అయినా ఉండాలి, లేదా కుజుడికైతే 4, 8 అడిషనల్గా ఆ ఇంట్లో అయినా ఉండాలి. గురువు అయితే 5, 9, శని అయితే 3, 10 ఈ దృష్టి అయినా ఉండాలి. అప్పుడు దృష్టి అనేది కనపడుతుంది. దీన్ని అంతా కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మరొకసారి నేర్చుకుందాం. ఇక మనకు బేసిక్స్ పాఠంలో ఒకే ఒక టాపిక్ మాత్రం మిగిలి ఉందండి. గ్రహాలు మైత్రి అంటే రిలేషన్షిప్ అంటాం, మిత్రత్వమా శత్రుత్వమా అదొక్క టాపిక్ మిగిలింది. వచ్చే క్లాస్లో దాన్ని మనం చెప్పేసుకున్నాం అనుకోండి. బేసిక్స్ అనేది అప్లికేషన్ వైజ్ మనం నేర్చుకుంటున్నది అప్లికేషన్ ఆఫ్ అస్ట్రాలజీ, అప్లైడ్ అస్ట్రాలజీ అంటాం. మనకు వచ్చినటువంటి కష్టాలకు ఎవరైనా అడిగిన ప్రశ్నలకు అడ్రస్ చేయడానికి కావాల్సింది మాత్రమే నేర్చుకుంటున్నాం. ప్రాక్టికల్గా బుక్స్ చదువుకోవచ్చు, మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్నాను అనుకోండి, తర్వాత కొద్దిగా మీరు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పడానికి రావాలి, అంత మనం నేర్చుకుంటాం. సో ఇంకా వచ్చే వారం పాఠంలో గ్రహాలకు మధ్య ఉన్నటువంటి మిత్రత్వము శత్రుత్వం గురించి నేర్చుకుంటాం. తరువాత ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి బేసిక్స్ అంతా కూడా ఎలా అప్లై చేయాలనేది నేర్చుకుంటూ వెళ్తాం. ప్రెడిక్షన్స్ ప్రిన్సిపల్స్ అంతా నేర్చుకుంటాం. ఇక నుంచి మీరు దీంతో పాటు కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేయాల్సి వస్తుంది. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా చాలు. ఆ రోజు చక్రం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తాను. 0 నుంచి మీకు ప్రియర్ నాలెడ్జ్ ఏం లేకపోయినా కూడా 0 నుంచి ఎలా చేయాలో చెప్తాను. దానికి అనుగుణంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతే చాలు. మీకు ఈ జ్యోతిష్య భాగం మొత్తం అయ్యేటప్పటికి ఎవరైనా అడిగితే ప్రశ్న అడ్రస్ చేయడానికి వచ్చేంతగా మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ అనేది మీరే చేయాల్సి వస్తుంది. కరెక్ట్గా చెప్పిన కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇవాల్టి పాఠం. వచ్చే వారం చివరిగా ఒక బేసిక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మనం నేర్చుకొని తర్వాత ప్రెడిక్షన్ ప్రిన్సిపల్స్కి
మనం వెళ్దాం. ఇక నుంచి కొద్దిగా ఎక్కువగా సమయాన్ని మీరు పెట్టవలసి వస్తుంది. మనకు ఉన్నటువంటి 24 గంటల్లో ఒక అట్లీస్ట్ 15 నిమిషాలు మీరు ఈ సందర్భంలో ఉపయోగించినా కూడా మీరు చాలా త్వరగా జ్యోతిష్యాన్ని నేర్చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి పాఠం. వచ్చే వారం మరిన్ని కొత్త విశేషాలతో మనం ముందుకెళ్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. ఇవాల్టి పాఠంలో మీకు ఏవైనా ప్రశ్నలు ఏవైనా ఉన్నట్టు